రష్యా చేసిన ఈ విన్యాసాలు అంటే ఈ న్యూక్లియర్ డ్రిల్కు నాటో అండ్ అమెరికాల స్పందన ఏ రకంగా ఉండవచ్చు? ఇదేమైనా మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చా? ఎస్ అండి, వ్లాడిమిర్ పుతిన్ తన పర్యవేక్షణలో, తన డైరెక్ట్ అబ్జర్వేషన్లో చేసిన ఈ న్యూక్లియర్ ట్రైడ్, ఈ డ్రిల్ అనే దానికి నాటో అమెరికాల నుంచి ప్రతిస్పందన లేకపోవడం కాదు, ప్రతిస్పందన ఉంది. ఆల్రెడీ ఇప్పుడు నాటో 27, 30 దేశాలు, అంటే 32 దేశాలు అవుతాయి. 30 దేశాలు కలిపి ఈ స్వీడను, ఎస్తోనియా, లాత్వియా, ఈ జర్మనీ ఏరియాల్లో అవి లైవ్ డ్రిల్ చేస్తున్నాయి అనమాట. గత 10 రోజులుగా నుంచి చేస్తున్న ఒక లైవ్ డ్రిల్, లైన్ టెక్స్ అని. ఇవేంటి, దీని ఉద్దేశం ఏంటి? ఈ రష్యా ప్రయోగిస్తున్న డ్రోన్లు తట్టుకునే విధంగా డ్రోన్ వాల్ని అవి నిర్మిస్తున్నాయి మొత్తం రష్యాకి నాటో దేశాల మధ్యలో. అది మెయిన్ అయితే F-35, F-35 ఫైటర్స్, F-22 ర్యాప్టర్స్. ఈ ఫైటర్స్ అమెరికా ఇచ్చిన ఈ దేశాల దగ్గర కూడా ఉంటే ఈ దేశాలు వీటితో భయంకరమైన మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. ఎందుకంటే రష్యా వస్తే నేను ఎలా ఉంటానని డైరెక్ట్ ల్యాండ్ ఆర్మీ ఆపరేషన్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు, లైవ్ ఎక్సర్సైజెస్. తర్వాత మిలిటరీ ట్యాంక్స్ని మోహరించడం, వాటి ఒకవేళ రష్యా అటాక్ చేస్తే ఎలా డిఫెన్స్ చేయాలి, ఎలా అటాక్ చేయాలనేది కూడా వాళ్ళు చేస్తున్నారు. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ని, అంటే బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అమెరికా కూడా న్యూక్లియర్ వెపన్స్ని ఇటు జర్మనీ దగ్గర, టర్కీ దగ్గర ఇక్కడ మోహరించింది. ఈ న్యూక్లియర్ వెపన్స్ ఎలా మోహరించారు, ఒకవేళ తీవల్సి వస్తే ఎలా తీస్తారో వాటి ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు. న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించే వాటిని F-35, F-22 ర్యాప్టర్స్, తర్వాత మైన్యూట్ మ్యాన్ లాంటి న్యూక్లియర్ సబ్మెరైన్స్ని, జలంతర్గాములు కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారు, వాటిని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో రష్యాకి ప్రతిస్పందనగా నాటో దేశాలు కూడా ఇదిగో నువ్వు మూడో ప్రపంచ యుద్ధానికి వస్తే మేము చేయడానికి రెడీగా ఉన్నాం ఇదిగో అన్నట్టు ఈ నాటో దేశాలు కూడా చేస్తున్నాయి అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు రష్యా ఈ ఉక్రెయిన్ మీద చేస్తున్న యుద్ధం ఏదైనా రెడ్ లైన్స్ అంటారు, ఒక లక్ష్మణ రేఖ దాటితే రష్యా నాటో దేశాల మీద డైరెక్ట్ అటాక్ చేయొచ్చు. ఆ అటాక్ ఏంటంటే చాలా తీవ్రంగా ఉంటుంది అనమాట. దానికి ప్రతిస్పందనగా నాటో దేశాలు కూడా ప్రిపేర్ అవుతున్నాయి. ఈ ప్రిపరేషన్ ఏదైనా కాస్త రెడ్ లైన్స్ ఏదైనా వైలేషన్ జరిగితే ఈ ఆర్టికల్ 4 ప్రకారం, ఆర్టికల్ 4, 5 ఉంటుందండి నాటో కూటమిలో. అగ్రిమెంట్ ప్రకారం ఒక దేశం మీద అటాక్ చేస్తే అన్ని దేశాలు రావాల్సి వస్తాయి. కాబట్టి యుఎస్ కూడా తప్పనిసరిగా రష్యాకి వ్యతిరేకంగా నాటో దేశాలు సరసన రావాల్సి వస్తాయి. కాబట్టి ఈ వింటర్ జరుగుతున్న కొన్ని వారాల్లో ఈ ట్రంప్ పుతిన్ మధ్య డైలాగ్ జరిగి, భేటీ జరిగి ఏమైనా ఆగకపోతే, సీజ్ ఫైర్ లేకపోతే ఈ వింటర్లో యుద్ధం తీవ్రమైన స్థాయికి వెళుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ ఈ వింటర్లో తట్టుకోవడం, రష్యాని తట్టుకోవడం అసంభవం. అలా అని ఉక్రెయిన్ టోటల్గా ఓడిపోయింది అనుకోండి, ఈ శీతాకాలంలో, వచ్చే శీతాకాలంలో నాటో దేశాల మీద తర్వాత ఇంకో దేశం మీద దాడి చేయవచ్చు పుతిన్ అనే ఒక భయం వాళ్ళ వ్యక్తం అవుతుంది. కాబట్టి ఉక్రెయిన్ వాడకుండా నాటో దేశాలు దాన్ని సరఫరాలు చేస్తాయి, దాని యుద్ధంలో నిలబడేటట్టు. సో ఇది ఇష్టం ఉండదు పుతిన్. కాబట్టి ఆయన తీవ్రంగా ప్రతిస్పందించి, ఎందుకంటే ఇంకా ఎక్కువ కాలం యుద్ధాన్ని కొనసాగించడం పుతిన్కి ఇష్టం లేదు. కాబట్టి ఇది వెంటనే లాస్ట్ అనుకుంటున్నాడు. వచ్చే ఈ శీతాకాలం 3-4 నెలలే ఆయన చివరి యుద్ధం అనుకుంటున్నాడు. కాబట్టి నాటో దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడం ఇంకా ఆయన యాక్సెప్ట్ చేయడు. కాబట్టి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి వెంటనే పునాది. ఈ లోపు ఏమైనా ట్రంప్ ముందుకు వచ్చి ఉక్రెయిన్ ఒప్పించి నాటో దేశాలను బలవంతం చేసి ఆయన ఒప్పించగలిగితేనే రష్యా వెనక్కి తగ్గుతుంది. అంతేగాని రష్యా మీద రష్యా అనేది ఆల్రెడీ విజయం సాధించేసింది ఉక్రెయిన్ మీద. కాబట్టి అలా అని నాటో దేశాలు డైరెక్ట్గా అటాక్ చేయడానికి వెళ్ళవు, అవి పరోక్షంగా ఉంటాయి. కాబట్టి ఉక్రెయిన్ మీద ఆల్రెడీ విని సాధించింది. ఆల్మోస్ట్ సగం టెరిటరీ రష్యా అధీనంలోకి వెళ్ళిపోయింది. ఇంకా కాబట్టి ఉక్రెయిన్ నేను ఓటమిని ఒప్పుకుని లొంగడం ఒకటే తప్పితే వేరేది ఇక్కడ ఉక్రెయిన్కి లేదు. ఇలాంటి సందర్భంలో ఓడిపోయిన దేశం వెనకాల మళ్ళీ వచ్చి మళ్ళా రష్యా మీద ఉసిగొలుపుతున్నారంటే అది పుతిన్కి ఇష్టం లేదు. కాబట్టి పుతిన్ రక్షణ కోసం యుద్ధం చేస్తున్నాడు, రష్యా రక్షణ కోసం కానీ ఏదో ఆక్యుపై చేసేద్దామనేది కూడా కాదు ఇక్కడ. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నాటో దేశాలు వెనక్కి తగ్గి చక్కగా గౌరవప్రదమైన ఒక ఒప్పందం చేసుకుంటే మంచిదే అన్నట్టే ఇక్కడ రష్యా ఉంది. కాబట్టి యుద్ధం ఈ వింటర్లో తీవ్రంగా వెళ్ళిపోయి ఒక లెవెల్కి వెళ్ళిపోయి అది థర్డ్ వరల్డ్ వార్గా పరివర్తన చెందే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఇక్కడ కనిపిస్తున్నాయి, అన్లెస్ ఈ వార్ ఆగితే కానీ ట్రంప్ వల్ల.